ఈ మధ్య కాలంలో సినీ ఇండస్ట్రీలో ముఖ్యంగా తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర హీరోల మధ్య ఒక మంచి ఫ్రెండ్లీ వాతావరణం నడుస్తుంది. ఒకరి సినిమా విడుదలైనప్పుడు మరొకరు ఆ సినిమాను ఉద్దేశించి హీరోకు శుభాకాంక్షలు తెలపడం, దానికి సదరు నటులు కృతజ్ఞతలు చెప్పడం పరిపాటిగా మారిపోయింది. ఒక్కో సందర్భంలో అయితే చిన్న సినిమాలను కూడా స్టార్స్ నుంచి పెద్ద ప్రశంసలే దక్కుతున్నాయి. మారుతినగర్ సుబ్రహ్మణ్యం అంటూ ముందుకొచ్చిన రావు రమేష్ సినిమాకు కూడా మహేష్ బాబు వంటి స్టార్ హీరో స్పందిస్తూ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అలా ఈ మధ్యకాలంలో చిన్న సినిమాగా వచ్చి పెద్ద హిట్ అందుకున్న మత్తు వదలరా 2 కూడా మెగాస్టార్ చిరంజీవి గారి అభినందనలు అందుకుంది. ఇక పాన్ ఇండియాగా వచ్చి బాక్సాఫీస్ రికార్డులు తిరగరాసిన బాహుబలి, త్రిబుల్ ఆర్, కల్కి, యానిమల్ మూవీలకు కూడా సెలబ్రిటీస్ నుంచి ఊహించిన దానికంటే ఎక్కువ మోతాదులోనే ప్రశంసలు దక్కాయి. ఇలాంటి పరిస్థితుల్లో పుష్పతో పాన్ ఇండియాలో తనకంటూ ఒక స్పెషల్ బ్రాండ్ ఏర్పాటు చేసుకున్న సుకుమార్, అల్లు అర్జున్ల 3 ఏళ్ల కష్టానికి టాలీవుడ్ ఎందుకో మూగబోయిందనే అనిపిస్తుంది. పుష్ప 2గా భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ మూవీ రిలీజ్ అయిన అన్ని భాషల్లోనూ ప్రేక్షకుల అంచనాలను అందుకుని రికార్డుల వేట కొనసాగిస్తుంది. అటు మూవీ బిజినెస్ పరంగానే కాదు, ఇటు బన్నీ పర్ఫార్మెన్స్ పరంగా కూడా పుష్ప 2 తెలుగు సినిమాను మరో స్థాయికి తీసుకువెళ్ళింది. అటువంటి సినిమా గురించి, ఇటువంటి నటన గురించి తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ఎటువంటి స్పందన రాకపోవడం కాస్త ఆశ్చర్యాన్ని కలిగించే విషయమే. దీనికి కారణం ఏమిటో ఒక్కసారి అల్లుతో పాటు చిత్ర యూనిట్ కూడా ఆలోచించుకోవాలి. వరుస విజయాలతో ఊపు మీద ఉన్న బన్నీ అల్లు బ్రాండ్ను పెంచడానికి మరెవరినో తగ్గిస్తున్నారనే భావన ఇండస్ట్రీలో కూడా వినిపిస్తుందా, లేక మరేదైనా బలమైన కారణం టాలీవుడ్ని మౌన దీక్షలో ఉంచిందా అనేది తేలాల్సి ఉంది. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చితే డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.